హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన ఎక్స్ అకౌంట్ నుంచి ఒక పోస్ట్ చేయడం జరిగింది. అదేంటంటే ఈవీఎంలు బాగా అభివృద్ధి చెందిన దేశంలోనే ఈవీఎంల ద్వారా ఓటింగ్ కాకుండా బ్యాలెట్లు యూజ్ చేస్తున్నారు, మరి మన దేశంలో ఎందుకు ఇలా యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన తన అకౌంట్ నుంచి పోస్ట్ చేయడం మనం చూసాం. దాని గురించి ఎలా స్పందిస్తారు? అంటే ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి స్టాండ్ మారుద్దా? గత ఎన్నికలకు ముందు ఆయన ఏం చెప్పారు, ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏమంటున్నారు? ఈవీఎంలు ఇప్పుడు కొత్తగా వాడింది కాదు. గత ఎన్నికలకి ఇదే ఈవీఎంలకు ఆయన సర్టిఫికెట్ ఇచ్చారు. మనం ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఈ ట్వీటు ఆ వీడియో రెండు కలిపి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఏంటి, 80% మంది మరి ఓటేశారు, వాళ్ళ గనక అనుమానం వస్తే వీవీప్యాట్లో తెలుసుది కదా, ఫ్యాన్ కేసు నాడు సైకిల్కి పడితే అక్కడే కంప్లైంట్ చేస్తారు కదా, ఈయనన్న మాటలే. అప్పుడు ఈవీఎంలకి మరి సర్టిఫికెట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే ఈవీఎంలని బ్లేమ్ చేయటమే విచిత్రంగా ఉంది. అంటే ప్రజా తీర్పునే అవమానించినట్టుగా. ఇది ఈవీఎంలని మీరు అనుమానిస్తున్నారా, ప్రజా తీర్పును అనుమానిస్తున్నారా? గతంలో లేని అనుమానం ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఈవీఎంలు మన దేశంలో 26 ఏళ్ల నుంచి వాడుతున్నారు. ఏది ఇప్పుడు ఇది కొత్తగా కాదు. 1998లో, 2001లో, 2004లో ఇట్లా వరుస పెట్టి 26 ఏళ్ళుగా వాడుతున్నారు వీటిని, ఈవీఎంలు. ఇప్పటికి ఇది 5వ ఎన్నిక. ఏది సార్వత్రిక ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు, ఇది 5వ ఎన్నిక అన్నమాట. మరి 4 ఎన్నికల్లో లేని అభ్యంతరాలు ఇప్పుడు ఏంటి అంటే, గెలిస్తే ఈవీఎంలు బెస్టా, ఓడితే ఈవీఎంలు వరస్టా? ఇప్పుడు అది మోడీ అయినా కావచ్చు, రాహుల్ గాంధీ అయినా కావచ్చు, చంద్రబాబు అయినా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అయినా కావచ్చు, గెలుపు ఓటములను బట్టి ఈవీఎంల పనితీరు ఉండదు కదా. నీకు 151 సీట్లు వస్తే ఓహో ఈవీఎంస్, నీకు 11 సీట్లు వస్తే ఈవీఎంలు చండాలము. ఇది కాదన్నమాట. ప్రజలు ఇది నవ్వుల పాలవుతారు ఈ విధమైన వ్యాఖ్యల ద్వారా. ఇప్పటికే 5 ఏళ్ల పరిపాలన నవ్వుల పాలైంది. మళ్ళా ఇలాంటి ట్వీట్స్ ద్వారా జగన్మోహన్ రెడ్డి తన క్రెడిబిలిటీ ఇప్పటికే అధపాతాళానికి కూరుకుపోయిన దాంట్లో ఇంకెంత లోతును పెడతాడు ఆ క్రెడిబిలిటీని. ఇప్పుడు ఎలన్ మస్క్ ఏదో మాట్లాడాడు, ఏఐలు ఏదో మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటు మానవులే కాదు ఇటు ఏఐ ద్వారా ఈవీఎంలను కూడా మార్చవచ్చు అన్నట్టుగా ఇది అన్నాడు. ఈవీఎంలు ఇతర దేశాల్లో వాడుతున్నది వేరు, భారతదేశంలో వాడుతున్నది వేరు. మన ఈసీ గతంలో అనేక సార్లు కొంతమందికి అవకాశం కూడా ఇచ్చింది. ఈవీఎంలలో పొరపాటు ఉంటే రుజువు చేయండి అని చెప్పి ఇలా మాట్లాడిన సందర్భంలో ఎవరు సక్సెస్ కాలేకపోయారు. మన ఈవీఎంస్ అన్ని పరీక్షలకి ధీటుగా నిలబడ్డాయన్నమాట. కారణం ఏంటంటే, భారతదేశంలో ఈవీఎంస్ని బెల్ తయారు చేస్తోంది, మన ఈసీఐఎల్ ఇక్కడ తయారు చేస్తారు. తయారు చేసే దాంట్లో నీకు ప్రత్యేకత ఏంటి, ఇవి అన్కంట్రోల్డ్ మెషిన్స్. ఈ మెషిన్స్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. దీనికి కరెంట్ ఉండదు, బ్యాటరీతో పనిచేస్తాయి. అంతేకాదు దీనికి కనెక్టివిటీ ఉండదు, అంటే వైఫై ఉండదు, ఇంటర్నెట్ ఉండదు, బ్లూటూత్ కూడా ఉండదు అన్నమాట. ఇక్కడ 2 యూనిట్స్ ఉంటాయి ఈవీఎంలో. ఏది మామూలుగానే బియు, సియు, ఈ 2 సపరేట్గా ఉంటాయి. ఇప్పుడు మీరు దీన్ని ట్యాంపరింగ్ ఎలా జరుగుద్ది? ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్లోనే ట్యాంపరింగ్ జరిగిందా, తయారీ దశలోనే ట్యాంపరింగ్ జరిగిందంటారా? తయారీ దశలో అసలు తెలియదు. ఏది అసలు అప్పటికి నోటిఫికేషన్ లేదు, షెడ్యూల్ లేదు, కోడ్ లేదు, అసలు నామినేషన్లు లేవు, ఎవరు అభ్యర్థులో తెలియదు, ఏ పార్టీ ఎవరికి సీట్ ఇస్తుందో తెలియదు. దీనికంతా ముందు కదా అవి తయారైంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్లో ఈవీఎంస్ ట్యాంపరింగ్ కావు, ఎందుకంటే అవి ఎప్పుడూ తయారైనాయి. 3 నెలల ముందే తయారై సిద్ధమై 6 నెలల దగ్గర నుంచి పెట్టుకున్నాయి కదా. ఇది ఎప్పుడు, ఇది 50 రోజుల ప్రాసెస్. ఈ అభ్యర్థుల ఎంపిక నిన్న కాక మొన్న. అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరికి సీట్ ఇస్తున్నాడో ఆయనకే తెలియదు, మార్చేశాడు కదా వాళ్ళని వీళ్ళని.
ఎలా ట్యాంపరింగ్? కానీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేశారు, ఎక్కడ ఓడిపోయారు అన్నది కూడా ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అది ఇలాంటి మాటలు ఇప్పుడు ఏంటి, 2009లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని బీజేపీ అంటే, మన్మోహన్ సింగ్ రెండోసారి గెలిచినప్పుడు ఎంత హాస్యాస్పదం. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగితే ఇప్పుడు మనకేది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుపు, థండరింగ్ మెజారిటీస్, ఇది కదా వీళ్ళు అంటోంది. మరి మోడీ మెజారిటీ ఎందుకు తగ్గింది? మోడీ మెజారిటీ సగానికి పడిపోయింది. అసలు వారణాసిలో వ్యవస్థలు నాన్ చేతుల్లోనే ఉంటాయి కదా. వారణాసిలో ఒక టైంలో ఆయన ట్రైలింగ్ ఏంటి వెనకబడ్డాడు ఒక 3-4 రౌండ్లలో. అవును, ఆయన ఓడిపోతున్నాడని కూడా అసలు వచ్చేసింది. బీజేపీ గతంలో వచ్చిన సీట్ల కన్నా ఇప్పుడు 60 సీట్లు తగ్గిపోయింది. ఈవీఎంలు మరి ఎందుకు మార్చలేకపోయింది? మీరు ఎప్పుడు ఈ అనుమానం ఎప్పుడు బలంగా ఉండేదంటే నిజంగానే మోడీకి బీజేపీకి 400 దాటిందనుకో, అప్పుడు మీరు అన్నారంటే అర్థం. ఆయనే 60 సీట్లు కింద పడ్డాడు. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, ఇదేదో బ్లాక్ బాక్స్లా విమానాల్లో వాడేటటువంటి బాక్సులతో పోలుస్తున్నాడు. ఏంటది అసలు? ఆయన మాట్లాడేదానికి అర్థం ఉండాలి కదా. ఎలన్ మస్క్ ఏదో ఇచ్చాడు ఒక ట్వీటు, దాన్ని పట్టుకుని వీళ్ళు ప్రపంచంలో అందరూ కింద మీద. ఆయన ఇండియా గురించి ఇవ్వలేదు, ఇంతకీ భారతదేశం గురించి ఇవ్వలేదు, వేరే దేశం గురించి ఆయన ట్వీట్ చేశాడు. జనరల్గా వచ్చే వాటికి ఇప్పుడు టెక్నాలజీని మీరు అడ్డుకుంటారా? సెల్ ఫోన్లు ఎందుకు? ఇంక అట్లయితే మీరు మామూలుగా వెళ్ళిపోతారా? ఏది ఇంత ముందులాగా ల్యాండ్లైన్ ఫోన్లు ఐఎస్డి దాంట్లోకి వెళ్ళిపోతారా? ఈ గ్యాస్ స్టవ్లు ఇవన్నీ ఎందుకు? శుభ్రంగా మీరు అప్పుడు మళ్ళీ కిరోసిన్ స్టవ్ కట్టెలపైకి వెళ్ళిపోతారా? మనం ఒక వైపు ఏమో టెక్నాలజీ వైపు పరిగెత్తుతున్నాం, దీంట్లో ఏమైనా లోపాలుంటే సరిచేయమని అడగండి. అంతే తప్ప మీరు మీ తప్పుల్ని తెలుసుకోకుండా, ఎందుకు ఓడిపోయానో విశ్లేషించుకోకుండా, ప్రజల యొక్క తీర్పునే మీరు అవమానించటం, ఈవీఎంలను అనుమానించటం, ఇది మంచి పని కాదనమాట. ఇప్పుడు అవి బ్లాక్ బాక్స్ లాగా మారాయి ఈవీఎంలు అంటే, మన్మోహన్ సింగ్ 2 సార్లు ఎలా గెలిచాడు? ఇదే ఈవీఎంలతో. 2004లో గెలిచాడు, 2009లో గెలిచాడు. 2004లో వాజ్పేయి ఓడిపోవటం దీనికే కారణం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 52 సీట్ల నుంచి 99 సీట్లకు పెరిగింది, డబల్ రెట్టింపు బలం పుంజుకుంది బ్లాక్ బాక్స్లా. రాహుల్ గాంధీ కూడా మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడటం, ఇదేంటంటే గెలిస్తే ఒకలా, ఓడితే ఒకలా, సీట్లు వస్తే ఒకలా, సీట్లు రాకపోతే ఒకలా, ముఖ్యమంత్రి అయితే ఒకలా, ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగిపోతే ఇంకోలా. అది తప్పనమాట, అది కరెక్ట్ కాదు. నీ ఓటమికి నీ కారణాలు అన్వేషించండి. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్లో ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు? ఇందాక మనం చెప్పింది. ఇప్పుడు నా ఓటు ఇంకొకటి పడింది అనుకున్న అనుమానం వస్తే నేను బూత్లోనే నేను కంప్లైంట్ చేస్తాను కదా అని ఆయనే అన్నాడు. ఈవీఎంలకు ఆయనే సర్టిఫికెట్ ఇచ్చాడు. ఆ రోజు ఆ ప్రెస్ మీట్ ఆ వీడియో చూస్తే నువ్వు సోషల్ మీడియాలో పక్కనే జంగా కృష్ణమూర్తి ఉన్నాడు, పక్కనే పార్థసారథి ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు లేరు ఆయన పక్కన. జంగా కృష్ణమూర్తి, పార్థసారథి ఇప్పుడు ఎక్కడ చేరారు? తెలుగుదేశంలో చేరారు. నీ పక్కన ఉన్నటువంటి గొప్ప బీసీ సీనియర్ లీడర్స్ ఇవాళ నీ పక్కన లేకుండా తెలుగుదేశంలో చేరారు. అది కదా కారణం నీ ఓటమికి. నిన్ను వదిలిపెట్టేసి అనేక మంది వెళ్ళిపోయారు. నీ తల్లి, నీ చెల్లె నిన్ను కాదని వెళ్ళిపోయిన దీంట్లో, నేను ఓటమి కోరుకున్న దీంట్లో నీ చెల్లెళ్ళే నిన్ను ఓడించమని పిలిపించారు, షర్మిల, సునీత. అవును, ఈవీఎంలా. జగన్మోహన్ రెడ్డి నవ్వుల పాలవుతున్నాడు ఇలాంటి వాటి ద్వారా. ఓటమిని హుందాగా స్వీకరిస్తున్నాను, దానికి కారణాలు నేను విశ్లేషిస్తున్నాను, నా తప్పులు నేను దిద్దుకుంటున్నాను అంటే అతను ఎక్కడికో వెళ్తాడు. ప్రజలు అతన్ని విశ్వసిస్తారు. ఇలాంటి ట్వీట్స్ ద్వారా, ఇలాంటి మాటల ద్వారా ఇంకా ఎంత అధఃపాతాళానికి జగన్మోహన్ రెడ్డి వైసీపీని తీసుకెళ్దాం అనుకుంటున్నాడు.